టాటా మోటార్స్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో వెరీ ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ట్రెండ్ లైన్ అనేది. ఈ ఫస్ట్ టైమ్ అనేది మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. దాని తర్వాత ఇది సెకండ్ టైమ్ తీసుకోవడం జరిగింది. ఇదే ట్రెండ్ లైన్ మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఫ్రెండ్స్ థర్డ్ అటెంప్ట్ అంటే అరౌండ్ ఏంటంటే 400 దగ్గర మనకి సపోర్ట్ అనేది ఉంది. సో, మనం 1, 2, 3, 4, 5 ఆల్మోస్ట్ 5 డేస్ అనేది 400 ఆడ్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మ్యాక్‌డీ చాన్నాళ్ళ క్రితం సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. బట్ అగైన్ ఏంటంటే ఆర్ఎస్ఐ గూడా బిలో 55 లెవెల్ అనేది ట్రేడ్ అవ్వడం అనేది మనం గమనించాం. బట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. మనం థియరిటికల్‌గా చానా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగితే కిందకి క్విక్‌గా వెళతదని జెప్పేసి. దీనికి మనం ఏదన్నా సపోర్ట్ తీసుకోవచ్చా? ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఒక థియరీ పార్ట్ లాగుంది. దీనికోసం ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఒకసారి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ ఇంట్రెస్ట్‌ని యాడ్ చేస్తే టోటల్‌గా అక్టోబర్ మంత్ కాంట్రాక్ట్ అనేది తీసుకుంటే టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఆల్మోస్ట్ కాల్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 4 క్రోర్స్ క్వాంటిటీ అనేది ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఏది మనం సెల్లర్స్ పర్స్పెక్టివ్‌లో చూద్దాం. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మార్జిన్ అనేది పే చేస్తారు కాబట్టి. దట్ ఈస్ ద రీజన్ కంపారిటివ్‌లీ. బట్ ఆల్ స్ట్రైక్స్ ఇవి మొత్తం స్ట్రైక్స్. ఆల్మోస్ట్ పుట్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ పుట్స్ రెడ్ కలర్‌లో ఉన్నవి. ఆల్మోస్ట్ 2 క్రోర్స్ ఉందన్నమాట. సో, ఆహ్, 2:1 రేషియోలో అయితే నడుస్తుంది. 50 ఇది రూ. 100 క్వాంటిటీ ఉంటే ఇది 50 క్వాంటిటీ లాగా నడుస్తుంది 2:1 రేషియోలో. నవేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్న ప్రైస్ వచ్చేసరికి 402. సో, రఫ్‌గా 400 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. 400 దగ్గర ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినప్పుడు కాల్స్, పుట్స్ 2 గూడా ఉన్నాయి. బట్ లిటిల్ బిట్ ఏంటంటే కొద్దిగా కాల్స్ అగ్రెసివ్‌గా ఉన్నాయి. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్పొచ్చు. 1:1 రేషియోలో ఉన్నాయి. బట్ దాని యొక్క హిస్టరీ దాని యొక్క కొంచెం ఔట్ ఆఫ్ ద మనీ వెళ్లి చూస్తే ఇక్కడ చూడండి మనకి ఇది ఆల్మోస్ట్ చాలా కాల్స్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంది. ఇంకా 420 ఆడ్ లెవెల్స్‌కెళ్తే డిఫరెంట్ స్ట్రైక్స్‌కి మనం హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. హెవీగా కాల్స్ అయితే సెల్ చేసినట్టు క్లియర్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో, ఆల్ టుగెదర్ ఏంటంటే కాల్స్ అనేది ఎక్కువగా సెల్ చేస్తున్నారు అంటే మార్కెట్‌లో బేరిష్ సెంటిమెంట్ అనేది ఉందని అర్థం. రైట్. యాహ్! నెక్స్టు ఈరోజు ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. డెఫినెట్‌గా ఏంటంటే ఇది ఒక రీసెర్చ్ లాగా నెక్స్ట్ జరగబోయేది. ఎందుకంటే ఇంతకుముందు అన్నీ గూడా జరిగిపోయిన వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. బట్ ఏంటంటే ఇది జరగొచ్చు అని జెప్పేసి మనకు అనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సో, ఫ్రెండ్స్ ఈ ఒక్కరోజే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూస్తే చూడండి మనకి ఆల్మోస్ట్ 60, 80 మధ్యలో అంటే 70 లాక్స్ ప్లస్ అనేది కాల్ సైడు యాడ్ అవ్వటం జరిగింది. టోటల్‌గా ఈ రోజు గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ 30థ్ సెప్టెంబర్. ఓకే. అయితే మనకి నిన్న ఎక్స్‌పైరీ అయిపోయింది కాబట్టి ఇది అక్టోబర్ కాంట్రాక్ట్ అనేది తీసుకున్నాం ఫ్రెష్‌గా. అండ్ పుట్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇవి 25 లాక్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 3:1 అంటే 3 కాల్స్ సెల్ చేస్తే ఒక పుట్ అనేది సెల్ చేస్తున్నారు. డెఫినిట్‌గా ఏంటంటే ఈ రోజు డేటా ప్రకారం అయితే మనకి క్లియర్‌గా బేరిష్ సెంటిమెంట్ అనేది మార్కెట్‌లో కనిపిస్తూ ఉంది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అగైను 400 ఆడ్ లెవెల్స్ దగ్గర పుట్స్ అయితే రైటింగ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎవరు కూడా డేర్ చేయట్లేదు. డేర్ చేస్తున్నారు ఎక్కడ 390 ఆడ్ లెవెల్స్ దగ్గర. ఇది కొద్దిగా ఔట్ ఆఫ్ ద మనీ. ఆఫ్‌కోర్స్ ఎట్ ద మనీ నుంచి ఒక 10 పాయింట్స్ డిస్టెన్స్ వెళ్తున్నారు. దట్ టూ ఏంటంటే ఒక 4,00,000 క్వాంటిటీ అనేది ఇక్కడ సెల్లింగ్ అయితే చేస్తున్నట్టు మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. బట్ చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 11,00,000 క్వాంటిటీ అనేది మనకి ఈ ప్రైస్ దగ్గర చేస్తున్నారు. ఏది 400 దగ్గర. ఆల్రెడీ మార్కెట్ 403, 402 దగ్గర ట్రేడ్ అవుతుంటే వీళ్ళు 400 యొక్క కాల్‌ని హెవీగా సెల్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే 410 స్ట్రైక్‌ని ఈరోజు హ్యాడ్ చేశారు స్ట్రాంగ్‌గా. ఇక్కడ డిఫరెన్స్ అయితే ఆబ్వియస్‌గా బేరిష్‌గా ఉంది. అండ్ ఇక్కడ డిఫరెన్స్ అయితే ఆబ్వియస్‌గా బేరిష్‌గా ఉంది. అగైన్ బేరిష్. సో, ఆల్ టుగెదర్ ఏంటంటే 400 పైన ఉన్న కాల్స్ అన్నీ గూడా మనకి క్లియర్‌గా సెల్ చేసినట్టు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో, ఇక్కడ బయింగ్ చేయరా అంటే ఫ్రెండ్స్ వెరీ రేర్‌గా చేస్తారనమాట. ఏదైనా వాళ్ళకి ఆ స్టాక్‌లో ఏదన్నా ఈవెంట్ ఉండి పక్కా అనుకుంటే రేర్‌గా జరుగుతది. బట్ 99% ఆఫ్ ద టైమ్ ఏంటంటే సెల్లింగ్ అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది. మనం
ఏ ఒక్క స్ట్రైక్‌ని బట్టి డిసైడ్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ స్ట్రైక్స్ అనేది చూస్తున్నాము. దట్ టూ ఏంటంటే ఓన్లీ ఇంట్రాడే బేసిస్‌లో అబ్జర్వ్ చేయట్లేదు. ఇది ఇంట్రాడే బేసిస్. మనం పొజిషనల్ గూడా చూసినా గాని మనకు క్లియర్‌గా ఏంటంటే మార్కెట్‌లో బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. సో, ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఒకసారి చార్ట్ మీదకెళ్తే ఇక్కడ 3 దగ్గర అట్లా ట్రేడ్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ఒకవేళ పుల్ బ్యాక్ అయినా ఛాన్సెస్ ఏంటంటే మనకి 410 ఆడ్ లెవెల్స్ అనేవి వెరీ, వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ అక్కడ ఎటువంటి షార్టింగ్ ఆపర్చునిటీ వచ్చినా ఏంటంటే నేను బేర్ సైడ్ అంటే లైక్ ఏంటంటే పుట్టును బై చేయటానికి ట్రై చేస్తాను. లేదంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కాల్ అనేది 410 కాల్ సెల్ చేసి 420 కాల్ అనేది బై అనేది చేస్తాను. దిస్ ఈస్ ద స్ట్రాటజీ అనమాట. ఐయామ్ గోయింగ్ టు ప్లే. సెల్ చేస్తాను మార్జిన్ బెనిఫిట్ కోసం. సో, యాహ్! ప్రస్తుతానికైతే ఆ బేరిష్ వ్యూ అనేది మార్కెట్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మేబీ 1, 2 డేస్ కన్సోలిడేషన్ తీసుకోవచ్చు. బట్ బిగ్గర్ పిక్చర్‌లో నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుందేంటంటే మార్కెట్ కిందకెళ్తదని జెప్పేసి అండ్ మోరోవర్ ఆర్ఎస్ఐ గూడా ఆహ్, 30 జోన్స్‌కొచ్చేసింది. మల్టిపుల్ టైమ్స్ రివర్స్ అయింది. బట్ దిస్ టైమ్ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్‌గా ఉంది సినారియో. ఇక్కడి నుంచి ప్రీవియస్‌గా ఓవర్ సోల్డ్ లెవెల్స్‌కొచ్చినప్పుడు బౌన్స్ అయినట్టు కనిపించింది. బట్ ఈసారి మాత్రం డిఫరెంట్ సినారియో అనేది కనిపిస్తుంది. అండ్ మ్యాక్‌డీ గూడా 0 లైన్ కింద ట్రేడ్ అవుతుంది. సో, ఐ హోప్ ఏంటంటే మ్యాక్‌డీ 1 ఆర్ 2 డేస్ కన్సోలిడేషన్ తర్వాత డౌన్ సైడ్ ఎక్స్‌పాండ్ అవుతదని జెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై ఎక్స్‌పెక్టేషన్ ఫ్రెండ్స్. సో, యాహ్! దిస్ ఈస్ నాట్ ఏ రికమెండేషన్ అగైన్. ఓకే. యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్ డే. మనం అబ్జర్వ్ చేద్దాం. అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది చూద్దాం. అగైన్ ఏంటంటే నేను ఇక్కడ కాల్ అమ్మటం ద్వారా ఇంకొక కాల్‌ని సెల్ చేయడం ద్వారా హెడ్జింగ్ అనేది చేస్తున్నాను. అండ్ లిమిటెడ్ రిస్క్ ఉంటది. ఆఫ్‌కోర్స్ ప్రాఫిట్ గూడా లిమిటెడ్‌గా ఉంటది ఫ్రెండ్స్. థాంక్ యూ.